యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 17వ అధ్యాయములో మనం ఆయన గురించి చదువుతూ ఉన్నప్పుడు 6 దినములు అయిన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును ఎంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చూడండి, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు పేతురు యాకోబు సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఎత్తైన కొండ అంటే ఈ భూలోకంలో ఉన్న కొండలన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన కొండ ఎత్తైన కొండ. ఆ ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళి రూపాంతరం పొందాడు. యేసు ప్రభు వారు రూపాంతరం పొందాడు. చూసారండి, యేసు ప్రభు ఎంత మహిమ గలవాడో అర్థం చేసుకున్నాడు. ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. ఆయనతో పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు ముగ్గురిని ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళిన తరువాత వాళ్ళలాగా ఎదురు నిలబడి ఉన్నారు. యేసు ప్రభు రూపాంతరం అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మహిమ గలవాడండి యేసు ప్రభు. మనం అర్థం చేసుకోవాలి యేసు ప్రభుకి మంచి అలవాట్లు ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన రాత్రి వేళలో ఒలీవ కొండకు వెళ్ళి రాత్రి అంతా కొండలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈ సర్వలోక మానవాళ్ళ కొరకు ప్రార్థన చేయటానికి ఆయనకి ఒక మంచి అలవాటు. ఆయనకున్న అలవాటు మరి భూలోకంలో ఎవ్వరికీ లేదు. ఆయనకున్న మహిమ ఈ భూలోకంలో ఎవ్వరికీ లేదు. ఆ యేసు ప్రభు ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆయన భక్తులు ఎదుట, అనగా పేతురు, యాకోబు, యోహాను అలా చూస్తుండగా యేసు ప్రభు రూపాంతరం అయిపోయాడు. ఆయన రూపం మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన రూపమే మారిపోయింది. ఆయన రూపం ఎలా ఉంది అంటే ఆయన ముఖము సూర్యుని వలె వెలుగుతా ఉంది. సూర్యుని యొక్క కాంతి యేసయ్య ముఖంలో కనపడతాం. ఆయన వస్త్రాలు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే యేసయ్య ముఖము సూర్యుని వలె కనిపిస్తా ఉంది. ఆయన వస్త్రములు ఎలుగు వలె తెల్లగా అయిపోయాయి. దేవునికి ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఎత్తైన కొండ మీద ఎలా ఉన్నాడండి? ఆయన ముఖం మారిపోయింది, రూపాంతరం అయిపోయాడు.
దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తులో కనపడతా. యేసు ప్రభు ముఖం మారిపోయింది, ఆయన వస్త్రాలు మారిపోయాయి, ఆయన రూపాంతరం అయిపోయాడు. అక్కడ మోషే, ఏలీయాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. వింటున్నారండి? మోషే, ఏలియా దేవుడు ఎత్తైన కొండ మీద రూపాంతరం పొందినప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. మోషే మాట్లాడుతున్నాడు, ఏలియా మాట్లాడుతున్నాడు. అప్పుడుకి మోషే ఈ లోకంలో లేడు, ఆయన ఈ లోకంలో నుండి వెళ్ళిపోయాడు. ఏలియా సుడిగాలిలో నుండి వెళ్ళిపోయాడు. ఆ రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు రూపాంతరం పొందిన తరువాత మోషే మాట్లాడుతున్నాడు, ఏలియా మాట్లాడుతున్నాడు. ఆ మహిమ అదంతా పేతురు చూస్తా ఉన్నాడు. పేతురు, యాకోబు, యోహాను ఆ మహిమను చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత మహిమగల యేసు ప్రభు అండి. ఆయన మహిమను చూడాలి అంటే చాలా కష్టం. ఆయన మహిమను చూడాలి అంటే మనము పూర్తిగా మార్చబడాలి. మన హృదయ అంతరంగం, మన ఆలోచన, మనలో ఉన్న ఈ అవయవాలన్నీ పూర్తిగా ఎప్పుడైతే మార్చబడతాయో అప్పుడు మాత్రమే ఆయన్ని చూడగలుగుతాం, లేకపోతే చూడలేం. బైబిల్లో అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయములో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేవారు. ఇప్పుడు అక్కడ రూపాంతరం పొందినప్పుడు పేతురున్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. కానీ మాట్లాడుతుంది ఏలియా, మోషే దేవునితో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడే దేవుడు కదా. ఏమండి? దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఆ ఎత్తైన కొండ మీద మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ముఖము సూర్యుని వల్లే కనపడతా ఉంది. ఆయన వస్త్రాలు ఎలుగు వలె తెల్లగా కనపడతా ఉన్నాయి. ఎంత మహిమ గలవాడు. ఆయన్ని చూడటానికి మనం ఈ లోకంలో ప్రయాసపడాలి, భక్తి కలిగి ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన్ని చూసే కళ్ళు కావాలని అడగాలి, ఆయన్ని చూసే హృదయం కావాలి. ఆయన మహిమ గలవాడు, ఆయన మహిమ స్వరూపి, ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చినవాడు. ఆ మహిమ గల యేసయ్య ఆ ఎత్తైన కొండ మీద రూపాంతరం పొందినప్పుడు ఈ సాదృశ్యం కనబడతాం, ఈ మహిమ కనబడతాం. ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఒక మహిమను అక్కడ మనము చూస్తా ఉన్నాం గ్రంథంలో. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, ఇక్కడ మనం ఉండటం మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటి పర్ణశాలలు కట్టుదుమని యేసయ్యతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడండి? రూపాంతరం పొందినప్పుడు పేతురు చూసి, ప్రభువా, నీకిష్టమైతే ఇక్కడ మనముందాం,
మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, నీకొకటి పర్ణశాలలు కట్టడం మంచిదంటున్నాడు పేతురు. పేతురు అనగా ఒక చేపలు పట్టుకునే ఒక జాలరు. అతని జీవితం అంతా సముద్రాల్లో గడపవలసిన వాడు. తన కుటుంబాన్ని పోషించుకోవటానికి అతడు రాత్రి మగళ్ళు కష్టపడుతున్న ఈ పేతురు ఇప్పుడు ఏమి చూస్తున్నాడు అంటే దేవుని మహిమను చూస్తా ఉన్నాడు. యేసు ప్రభువుని అంటున్నాడు, ప్రభువా ఇక్కడ ఉండటం మంచిది, అది నీ చిత్తమైతే 3 పర్ణశాలలు కట్టాలి ఇక్కడ. ఒకటి నీకు, ఒకటి ఏలియాకి, ఒకటి మోషేకి కట్టాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడండి రూపాంతరం? దేవుని మహిమలో, దేవుని ఎలుగులో దేవాది దేవుడైన యేసయ్య ఆ రూపాంతరం పొందినప్పుడు ఆయన్ని చూసే కళ్ళు వాళ్ళకున్నాయి. దేవుడు మనకు కూడా ప్రసాదిస్తాడు. నేను ఒకసారి చూశాను యేసు ప్రభుని, లేకపోతే నేను నమ్మేవాడిని కాదు. యేసు ప్రభుని నేను చూశాను, అది నాకు జ్ఞాపకం వస్తా ఉంది. యేసు ప్రభుని ప్రాణాపాయంలో చూశాను, మరణ స్థితిలో చూశాను. కోడెల శివప్రసాదరావు హాస్పిటల్లో నేను చనిపోయే టైంలో అనారోగ్యంతో మంచంలో పడిపోయి పెద్ద ఆపరేషన్ జరిగి ఉండగా కోడెల శివప్రసాదరావు నాకు ఆపరేషన్ చేసి నమ్మకం లేదని మా అమ్మతో చెప్పినప్పుడు, మా పాస్టమ్మ గారితో చెప్పినప్పుడు, ఆ సమయంలో ఒక పాస్టర్ గారు వచ్చి, అయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకో, ప్రభువు నిన్ను కాపాడుతాడన్నప్పుడు నా మనసులో, నా హృదయంలో ఒక వేదనతో నేను దుఃఖపడుతూ కళ్ళు మూసుకొని అలాగా ఏడుస్తూ ఉన్న టైంలో దేవుని యొక్క మహిమను నేను చూశాను. అది ఎలా ఉంది అంటే ఒక ప్రశాంతమైన పొలం, ఆ పొలములో తెల్లటి వెలుగు, ఆ వెలుగులో యేసు ప్రభు తెల్లటి వస్త్రాలతో నా దగ్గరకు వచ్చే ఆ సాదృశ్యాన్ని నేను చూశాను. ఆయన నా దగ్గరకు వచ్చి ఆయన చేతులు చాపినట్లుగా ఆ మహిమను చూశాను. నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. దగ్గర 30 సంవత్సరాలు అవుతా ఉంది యేసు ప్రభు నాకు కనిపించి. అప్పటి నుండి నా జీవితం అంతా ఆయన్ని చూడాలనే ఆశ, ఆయనతో బ్రతకాలనే ఆశ. 30 సంవత్సరాలు నా రక్త సంబంధికులు ఎక్కడున్నారో తెలియదు, మా కులం ఎక్కడుందో తెలియదు, ఎవరు పిల్లలో ఏమిటో అర్థం కాని నా జీవితంలో దేవుడు అలాంటి ఒక మార్పు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన మహిమను చూసే కళ్ళు మారిపోతాయి. ఆయన మహిమను చూస్తే నీ హృదయం మారిపోతుంది, నీ మనస్సు మారిపోతుంది, నీ జీవితం అంతా తెల్లగా అయిపోతుంది. దేవుని మహిమతో నింపబడతావు నువ్వు. ఈ రాత్రి అర్థం చేసుకునండి, రూపాంతరం పొందాడు ప్రభు. ఎత్తైన రూపాంతరపు కొండ మీద అక్కడికి మోసే వచ్చాడు, ఏలియా వచ్చాడు, దేవునితో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 12వ అధ్యాయములో 3వ ఆకాశంలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. 3వ ఆకాశంలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు పౌలు. ఆత్మ కలిగిన వాడు, దేవదూతల ఆత్మ కలిగిన వాడు పౌలు సామాన్యుడు కాదు. దేవుని చేతిలో సాధన కర్రగా ఆ దినాల్లో వాడబడుతున్న ఆ యొక్క భక్తుడైన పౌలు 3వ ఆకాశంలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు. అలాగే ఈ రూపాంతరపు కొండ మీద మోషే, ఏలియా దేవునితో మాట్లాడటం ఆశ్చర్యం. దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు మహిమ గలవాడు. ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో
దేవుణ్ణి చూడాలనే మనసు నీకుంటే ఖచ్చితంగా దేవుడు కనపడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ముఖాముఖిగా మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుణ్ణి చూడాలనే తపన, దేవుణ్ణి చూడాలనే ఆశ, దేవునితో మాట్లాడాలనే ఒక మంచి భక్తి నీలో ఉంటే దేవుడి రాత్రి నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలోనికి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు రూపాంతరం పొందినవాడు, దేవుడు మహిమ గలవాడు, మహిమ స్వరూపి. ఆయన్ని చూసి మన జీవితాల్లో అద్భుతాలను అనుభవిస్తాం. యేసు ప్రభు మహిమగల దేవుడు ప్రియులారా. కనుక ఇంకా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు 12వ అధ్యాయము 2వ వచనంలో. అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమైనవి, అనుకూలమును, సంపూర్ణమయున్న దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందండి. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, మీరు కూడా రూపాంతరం చెందాలి. ఈ లోక మర్యాదలు అనుసరించొద్దు. దేవుని చిత్తమేమిటో మీరు పరీక్షించండి. దేవుని చిత్తం ప్రకారంగా మీ మనస్సు మారి మీరు రూపాంతరం చెందాలి. యేసు ప్రభు మహిమ ఈరోజు మనం కూడా పొందుకోవచ్చని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈ లోకంలో దుష్టుడు, ఈ లోకంలో దుష్టునికి సంబంధించినవన్నీ మనం విడిచిపెట్టాలి. ఈ లోక మర్యాదలు మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ప్రభు, సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు కావాలి మన జీవితాలకి. ఆయన ఉంటే మనము ఎంతో ఆశీర్వదించబడతాం. కనుక పౌలు అంటాడు, మీ మనస్సు మారి మీరు రూపాంతరం చెందాలి. రూపాంతరపు కొండ మీద, ఆ ఎత్తైన కొండ మీద యేసు రూపాంతరం పొందాడు. మనం కూడా మరి ఆ మహిమను చూడాలి. ఆ మహిమను చూస్తే యేసు ప్రభువుని ఎన్నడూ మర్చిపోం. యేసు ప్రభువుని మర్చిపోవడానికి ఆయన మన జీవితంలో నిలిచిపోయాడు, మన హృదయాల్లో నిలిచిపోతాడు. మనల్ని నడిపిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు కాపాడుతాడు. ఆలోచించండి. ఎందుకంటే మనం అంతలో కనబడి అంతలోనే మాయమైపోతాం. ప్రభువును చూసే మనసు లేకుండా, ప్రభువును చూసే కళ్ళు లేకుండా, మన జీవితాల్లో మార్పు లేకుండా, యేసయ్యని మహిమ చూడకుండా ఈ లోకంలో మనం బ్రతకటం అది మంచి బ్రతుకు మాత్రం కాదు. ఎందుకంటే లోకంలో దుష్టుడున్నాడు, రకరకాలైన మర్యాదలున్నాయి, అనేక రకాలైన సావాసాలున్నాయి. ఇవన్నీ కాదండి, యేసు సావాసం కావాలి. అది ఆయన మహిమలో మనం రూపాంతరం చెందాలి, మనం మార్చబడాలి. ఆ ప్రభువును చూసి, ఆయన మహిమను చూసి, ఆయనలో మనం ఆనందించే ఒక మంచి జీవితాన్ని లోకంలో జీవించడానికి దేవుడు మనకున్నాడు. ఆయనే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారండి, ఈ లోక మర్యాదలు ఎందుకు? ఈ లోకములో ఉన్నవన్నీ గతించిపోతాయని బైబిల్ చెప్తా. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడని బైబిల్ చెప్తా. మరి ఏది కావాలి మనకి? లోకము, దాని ఆశయు గతించిపోతుంది. దేవుని చిత్తమును నెరవేర్చువారు
నిరంతరము నిలిచి ఉంటారని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనము ఈ లోక మర్యాదలను వదిలేయాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోక మర్యాదలు మనలో ఉన్నంత కాలం దేవుని మహిమను చూడలేం, దేవునికి దూరంగా ఉంటాం. దేవుని చూసే ఆత్మ ఉండదు, దేవుని చూసే మనసు ఉండదు, దేవుని చూసే కళ్ళుండవు. ప్రియులారా, ఆలోచించండి. నీవు కూడా నూతనంగా రూపాంతరం చెందాలి. అది దేవుని యొక్క మహిమలోనికి వెళ్ళాలి. దేవుని యొక్క మహిమను చూసే భక్తిని కలిగి ఉండాలి. అట్టి మనసు నీకు కలిగి ఉండాలి, అట్టి ఆలోచన నీకు కలిగి ఉండాలి. అలాంటి యొక్క పట్టుదల నీకు కలిగి ఉంటే తప్పక దేవుడిని చూసే ఆ యొక్క మహిమ దేవుడు నీకు ప్రసాదిస్తాడు. అపొస్తలుడైన పౌలు సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని వెరగకుందును అని నిశ్చయించుకున్న రోజు నుండి యేసు ప్రభు మహిమను చూడటానికి ఆయన ఎంతో భక్తి గలవాడుగా ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో 3 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేశాడు ఎడతెగకుండా. దేవుని యొక్క మహిమను చూడాలని, 3వ ఆకాశానికి వెళ్ళాలని, దేవునితో మాట్లాడాలని. ఈ విధంగా ఏలియా ఎంత భక్తిపరుడు, మోషే ఎంత భక్తిపరుడు. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి సీనాయి కొండ ఆ శిఖరం మీద దేవునితో 40 రోజులున్నాడు. మంచి నీళ్లు తాగలేదు, ఆహారం తినలేదు. దేవుని మహిమతోనే అక్కడ 40 రోజులున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా ఆ భక్తుల వలె దేవుని మహిమను చూడాలి. ప్రభు రాకడ సమీపంలో ఉంది. భూలోకమంతా చీకట్లు కమ్ముతా ఉంది. భూలోకమంతా దుష్టుని ద్వారా పాడైపోతా ఉంది. ఎక్కడ చూసినా మరణాలు, మానభంగాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు. లోకమంతా చీకటిమయమైపోతా ఉంది. దేవుణ్ణి చూసే కళ్ళు ఉండాలి నీకు. దేవుని మహిమను చూడటానికి నువ్వు సిద్ధపడాలి. ప్రభు మహిమను చూడాలి అంటే సామాన్యమైన పని కాదు. ఎంతో భక్తి గలవాడు అయి ఉండాలి, ఎంతో ప్రార్థనా పరుడు అయి ఉండాలి. మోషే లాంటి భక్తి నీకు ఉండాలి, ఏలియా లాంటి భక్తి నీకు ఉండాలి, పేతురు లాంటి భక్తి నీకు ఉండాలి, పౌలు లాంటి భక్తి నీకు ఉండాలి, యోహాను లాగా, యాకోబు లాగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాలనీలో ఉన్న ప్రియ సోదరి సోదరుడా, వింటున్నావా? ఈ భూలోకమంతా చీకట్లు గమ్ముకొని వస్తావు. నలుదిక్కులు ఎక్కడ చూసినా భూకంపాలే, ఎక్కడ చూసినా యుద్ధాలే, ఎక్కడ చూసినా మరణాలే, ఎక్కడ చూసినా మానభంగాలే. భయంకరమైన కీడు లోకం మీదకి వచ్చేసి ఇక ఈ లోకం పతనమయ్యే రోజు దగ్గర పడదు, అంతరించే రోజు దగ్గర పడది. అన్నిటికీ అంతం సమీపించిందని దైవ గ్రంథం బోధిస్తా. ఈ లోకంలో నీతి అనే గట్టితనం లేదు, సత్యం అనే గట్టితనం లేదు. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా భయంకరమైన చీకటిలో మనుషులు పాడైపోతున్నట్లుగా మనం కనిపిస్తాం. దయచేసి దేవుని మహిమను చూసే ఆత్మశక్తి సంపాదించుకో. ఈ చివరి దినాల్లో, అంచె దినాల్లో దేవునితో సహవాసం చేయి. దేవుని మహిమలో నీవు జీవించు. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ప్రభు రాకట్లో ఎత్తబడాలి. భూమి మీద ఎటు చూసిన ధ్వనులు, ఉరుములు, ఎటు చూసినా భయంకరమైన మెరుపులు, పెద్ద భూకంపం, ఆకాశము నుండి అగ్ని ప్రళయం భూమి మీదకి రానయ్యింది. ప్రభు కొండ మీద చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేరింది. ఇప్పుడు బైబిల్ గ్రంథం అంతా పూర్తిగా నెరవేరింది. బైబిల్ గ్రంథంలో ఒకటి తీసివేయడానికి లేదు, ఒకటి కలపటానికి లేదు.
యేసయ్య చెప్పిన మాటలు భూమి ఆకాశము గతించిపోతాయేమో గాని ప్రభు చెప్పిన మాటలు మాత్రం ఏ ఒక్క పొల్లైనను సున్నైనను తప్పడానికి లేదు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రభువును చూడాలని నువ్వు ఆశపడితే ప్రభు నీకు కనిపిస్తాడు. నీలో ఆ ఆశ ఉంటే, నీలో అట్టి మనసుంటే నిజమైన దేవుణ్ణి చూడాలి. ఆయన ఒక రాయి కాదు, ఒక చెట్టు కాదు, ఒక బొమ్మ కాదు. ఆయన సర్వేశ్వరుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదపీఠం మీద ఆయన్ని చూసే మనసు నీకు కావాలంటే, ఆయన్ని చూసే కళ్ళు నీకు కావాలంటే, ఆయనలాగా నువ్వు రూపాంతరం పొందాలనుకుంటే యేసు ప్రభు కావాలి. వింటున్నారండి? యేసు ప్రభు లేకపోతే నీకు మేలే లేదు. యేసు ప్రభు లేకుండా ఈ లోకంలో నువ్వు బ్రతకలేవు. ఈ లోకంలో ఒకవేళ నువ్వు బ్రతికినా నీ ఆత్మ జన్మ లేదు. ఆత్మ జన్మకు పరలోకం ఆయనే ఇచ్చేది. ఆత్మ జన్మలో యుగ యుగాలు నీతో ఉండేది యేసయ్యే. ఆయన మహిమను నువ్వు ముందుగానే చూడాలి, ఇప్పుడే చూడాలి. టైం లేదు, సమయం అంతా అయిపోయింది. రాకడి దినాలు తల్లి చాట పిల్లకు తెలియదు, పిల్ల చాట తల్లికి తెలియదు. చెట్టుకొక్కరు గుట్టకొక్కరు అనాథులై కేకలేసే టైం ఇది. ఏమండి, అర్థమవుతుందా? ఇలాగే నోవాకు కాలంలో నోవాకు చెప్తుంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎంత మాత్రం కూడా అంగీకరించలేదు. జలప్రలయం వస్తుందంటే విన్నారా? నోవాకు ఓడగడుతున్నాడు, దానిలోకి రమ్మంటే వచ్చారా? రాలేదు. ఈ రాత్రి కాలనీలో ఉన్న ప్రజలందరూ కాపాడబడాలంటే ఇప్పుడే నీ మనసు మార్చుకో. ఇప్పుడే నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించు. నీవు రూపాంతరం చెందు, దేవుని మహిమను చూడు. వింటున్నారండి? పేతురు ఏంటండి? పేతురు చేపలు పట్టుకునే పేతురు యేసు ప్రభు రూపాంతరం చూసినాక, ఆ మహిమను చూసినాక, ప్రభువా ఇక్కడ పర్ణశాలలు కట్టయ్యా, మోషేకొకటి, ఏలియాకొకటి, నీకొకటి, నీ చిత్తమైతే కట్టు అని పేతురు అంటున్నాడు. మరి నువ్వు నేను ప్రభువుని చూడాలి, ప్రభువుని మహిమను చూడాలి. ఆయన మహిమను చూసిన మనము ధన్యులం. కాబట్టి ఆలోచన చేస్తూ ఇంకా చీకటిలో ఉండవద్దు. నీ జీవితంలో యేసు ఉండాలి, నీ కుటుంబంలో ప్రభు ఉండాలి, మీ పిల్లలకు ప్రభు కావాలి. ఈ రాత్రి నేను ముగించుతున్నాను. దయచేసి ప్రభు ఈ రాత్రి ఒకవేళ పొద్దుగుకి వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడుకున్నప్పుడు వస్తాడో, తెల్లవారినాకు వస్తాడో ఎవరికి తెలియదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, 5వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటున్న మాట, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నోవాకు కాలంలో నోవాకు కుటుంబం వాడలోకి వెళ్ళినాక వారికి ఏ ప్రమాదం జరగలేదు. ఇప్పుడు వచ్చే అగ్ని ప్రళయం తప్పించుకోవాలంటే, ఇప్పుడు వచ్చే పెద్ద భూకంపం తప్పించుకోవాలంటే, ఇప్పుడు వచ్చే ఉరుములు మెరుపులు ధ్వనులు తప్పించుకోవాలంటే ఇప్పుడే క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు. గట్టిగా చప్పుళ్ళు కొట్టండి. ఏ శిక్షా విధి లేదు. ఏ ప్రమాదం నీ జోలు రాదు. అగ్ని ప్రళయం నిన్ను కాలవలేదు. భూకంపము నిన్నేమీ చేయలేదు. భూమి మీద నలుదిక్కులు ఉరుములు నిన్నేమి చేయవు, మెరుపులు నిన్నేమి చేయవు,
ధ్వనులు నిన్నేమి చేయవు. యేసునందు ఉంటే నువ్వెక్కడున్నావు? పేకాట కాడనా, చారాయి తాగే కాడనా, అబద్ధాలు కాడనా, బూతులు కాడనా, ఎక్కడున్నావు? ఇప్పుడే క్రీస్తునందుకు రావాలి. ప్రభు అయిన యేసునందు నువ్వు ఉండాలి. ఆయన యందు ఉంటే ఏ శిక్ష నీకు లేదు, ఏ ప్రమాదం నీకు లేదు, ఏ అపాయము నీకు లేదు, ఏ రోగం నీ దగ్గరికి రాదు, ఏ దెయ్యం నీ దగ్గరికి రాదు, ఏ అంధకార శక్తులు, చీకటి శక్తులు, శాతపడు శక్తులు, దుష్టుడు నీ దగ్గరికి రాడు. యోబు దగ్గరికి వచ్చాడా దుష్టుడు? వచ్చాడు. యోబునేమైనా చేశాడా? అది దేవుడు దుష్టుడి మీద సవాలు ఇసిరిన శోధనది. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు క్రీస్తునందు ఉంటే, యేసునందు ఉంటే నీవు నీ పిల్లలు క్షేమంగా ఉంటారు, రక్షించబడిన వారుగా ఉంటారు. ఏ అపాయము మీ దగ్గరికి రానే రాదు. చెప్పండి, ఇప్పుడు ఎక్కడుంటారు మీరు? ఆయన దగ్గర ఉన్నారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన సృష్టికర్త. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్న దేవుడు. చీకటిలో బంధించబడిన ఆ బంధకాలు తెంచి మనల్ని కాపాడి మనకొక స్వేచ్ఛనిచ్చిన వాడు. ఈరోజు మనకు ఈ భూమి మీద అధికారం ఉంది. ఈ భూమి మీద ఉన్న ఈ సృష్టి మీద మనకు అధికారం ఉంది. సృష్టికర్త అయిన యేసయ్య మీద మనకు అధికారం ఉంది. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు హక్కులు ఇచ్చాడు, మనల్ని కొన్నాడు, మనల్ని ఆయన రక్షించాడు. ఆపదలో ఉన్న మనల్ని పాపమనే ఊబిలో, శాపమనే ఊబిలో అపవాది మనల్ని బంధించి బంధకాల నుండి యేసు మహాదేవుడు కాపాడినాడు. ఆయన బిడ్డలం మనం, ఆయన సొత్తైన ప్రజలం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ చివరి దినాల్లో ఇప్పుడే నీవున్న పాపంలో నుండి, నీవున్న శాపంలో నుండి, నువ్వున్న ఆ యొక్క భయంకరమైన స్థితిలో నుండి, అనారోగ్యములో నుండి, అప్పుల బాధలో నుండి, కోర్టు సమస్యలో నుండి, భార్య భర్తలు సమస్యలో నుండి, బిడ్డల సమస్యలో నుండి నువ్వు ఇప్పుడే నువ్వు లేచి ఆయన దగ్గరికి వస్తే ఆయన కాపుదల నీకుంటది, ఆయన దీవెనలు నీకుంటాయి, ఆయన ఇచ్చే మేలులను నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? వినండి దయచేసి. సమయం లేదు గనక ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి. బైబిల్లో రాశాడు, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో, జాగ్రత్త పడండి, మెలకుగా నుండి ప్రార్థించండి. ఆ కాలం ఎప్పుడొచ్చునో, గట్టిగా చెప్పండి, చెప్పండి, ఆ కాలం ఎప్పుడొచ్చునో. జలప్రలయం వచ్చే సంగతి ఆ ప్రజలకు తెలియదు. అకస్మాత్తుగా వచ్చి వారందరినీ నాశనం చేసేసింది. ఇప్పుడు కూడా అగ్ని ప్రళయం వచ్చే సంగతి తెలియదు. అగ్ని ప్రళయం భూమి మీదకి సిద్ధంగా ఉంది. ప్రియులారా, దయచేసి ఆలోచించు. నీవు చురుగ్గా ఉండాలి, నీలో భక్తి ఉండాలి, నీలో ప్రార్థన ఉండాలి, నీలో భయం ఉండాలి, నీలో జాగ్రత్త ఉండాలి, మెలకుగా ఉండాలి. ప్రభు రాకడ సమీపంలో ఉంది. అన్నిటికీ అంతం సమీపంలోకి వచ్చింది. ఇక లేదు. మూడో ప్రపంచ యుద్ధం కూడా జరగబోతుంది. యుద్ధాలు ఎక్కువైపోయినాయి. రాష్ట్రాలు, దేశాలు పతనమైపోతున్నాయి. మేడలు, మిద్దెలు కూలిపోతున్నాయి. ఎక్కడ పట్టినా తుపాకీ మోతలు, ఎక్కడ పట్టినా బాంబులు మోతలు, ఎక్కడ పట్టినా అల్లర్లు. లోకం బాగుందండి? లోకం నెమ్మదిగా ఉందా? ఎక్కడున్నాను? ఒక్కసారి ఆలోచన. అవిధేయులైన నోవాహు కాలంలో
దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవులు పెట్టి దేవుని యందు భయభక్తులు లేకుండా వరిష్టానుసారంగా విచ్చలవిడిగా తాగుతూ విచ్చలవిడిగా తిరుగుతూ విచ్చలవిడిగా దేవునికి దూరమైన ఆ ప్రజలందరూ జలప్రలయంలో కొట్టుకొని చనిపోయారు. ఈరోజు ప్రభు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై దినమంతా చేతులు చాపుతున్నాడు. నువ్వు మారుతావేమోనే, నువ్వు రూపాంతరం పొందుతావేమోనే, నువ్వు దేవుని మహిమను చూస్తావేమోనే, దేవుని యొక్క లోకానికి నిన్ను ఆయన తీసుకెళ్ళటానికి ఆయన నీ ఎడల సర్వమానవాళ్ళ ఎడల, పాపులు ఎడల, దుర్మార్గులు ఎడల, నీచులు ఎడల దేవుడు ప్రేమ గలవాడు, ప్రేమ స్వరూపి. లోకమును ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. వింటున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఈ రాత్రి దయచేసి ఒక్కసారి ప్రభు దగ్గరికి రా. ప్రభువుకు నీవు పశ్చాత్తాపడు. నీ బ్రతుకు మారిపోద్ది, నీ కుటుంబం మారిపోద్ది, నీ పిల్లలు మారిపోతారు. నేను మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నా. తలలు వంచండి, కళ్ళు మూసుకుని. సమయం లేదు, రేపో మాపో, ఇంక వారము 2 వారాలు, వచ్చే సంవత్సరం, వచ్చే నెలలో అని నువ్వు వాయిదాలేయొద్దు. ఆయన రాకట రెప్పపాటునే ఉంది. ఆయన రెప్పపాటునే రాగలవాడు. మహిమ స్వరూపి దేవుడు, సృష్టికర్త. ఆయన మాత్రమే దేవుడు. ఆయన లేకుండా ఈ లోకం లేదు.